హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఇంకొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే బాగా అర్థమైపోద్ది. ఎందుకంటే ఇది మేము నా బర్త్డే సందర్భంగా మా వాళ్ళందరూ గొడవ చేశారండి. పార్టీ కావాలి, బయటికి వెళ్దాం అని. వెళ్ళటానికి రెడీ అయిపోయామన్నమాట. చూడండి, అందరం చక్కగా రెడీ అయిపోయి అందరం ఫొటోస్ తీసుకున్నాం ఫస్ట్. అది మా ప్లూటోతో సహా. మా ప్లూటో కూడా తీసుకెళ్తున్నాం అని చెప్పి తను కూడా ఓహో మాతో రెడీ అయిపోయింది. పాపం తెలియదు, ఊరికే ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతాము, నైస్ చేసి ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయామన్నమాట. చూడండి, అందరం చక్కగా రెడీ అయిపోయాము వెళ్ళటానికి. వెళ్తూ మా ప్లూటోతో కూడా కొన్ని ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయాం. చూడండి, కారులో బయలుదేరాం. చూడండి, కారులో ప్లేస్ లేక మా చెల్లెలు వాళ్ళ పాప వాళ్ళ అన్నయ్య ఒళ్ళో కూర్చుంది. చూడండి, చూసారా? ఇలా వెళ్తూ ఉన్నాం కారులో. వెళ్తూ 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 చక్కగా కారులోనే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇక మా అమ్మాయి డ్రైవ్ చేస్తుంది. వెళ్ళిపోయామా? ఎక్కడికి వెళ్ళామో తెలుసా? మేము బెంగళూరులో మాకు దగ్గరలో మల్లేశ్వరం అనే ఒక ఏరియా ఉందండి. షాపింగ్ ఏరియా అనమాట అది. విండో షాపింగ్ అంతా బాగుంటుంది అక్కడ, చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళాము. చూడండి, చాలా బిజీ ఏరియా. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది చూడండి, బర్జరీ భోజనం అని. అండ్ మనకి పెళ్లి భోజనం లాగా మాకు మీరు ఇది చూసారంటే మా కర్ణాటకలో పెళ్లి భోజనాలు ఎలా ఉంటాయో మీకు అర్థమైపోతుందండి. అలా ఉంటాయి అన్నమాట. చక్కగా కొసరు వడ్డిస్తూ ఉంటారు. ఇక్కడ చూసారా, మా వాళ్ళందరూ వెళ్తున్నారు. ఇక్కడ వెల్కమ్ చెప్పడానికి ఒకళ్ళు ఉన్నారు, చూసారా? చూడండి మీరు కూడా వెల్కమ్ చెప్పడానికి ఒకళ్ళు రెడీగా ఎలా వెల్కమ్ చెప్తున్నారు చూడండి. చూసారా? అదిగో మీకు కూడా బాయ్ చెప్తున్నారు చూడండి, హాయ్ చెప్తున్నారు. అది చూడండి. ఇలా లోపలికి వెళ్ళిపోయాం. చూడండి, బర్జరీ భోజనం అంటే కన్నడలో భర్జరీ భోజన అని ఉంది, అంటే భర్జరీ భోజనం అనమాట. ఇలా వెళ్తూ ఇక్కడ చూడండి మెనూ, ఈరోజు స్పెషల్ మెనూ ఏమేమి ఉందనేది ఇక్కడ రాసి పెడతారు. చూడండి, భర్జరీ భోజనం ఏమేమి ఉన్నాయి, చక్కగా ఫోటోలు కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ మీరు ఇక్కడ కర్ణాటకలో పెళ్లి భోజనాలు ఎలా ఉంటాయో ఇది చూస్తే మీకు బాగా అర్థమైపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా చక్కగా ఉన్నాయో. భర్జరీ భోజనం అలా అంటే లిఫ్ట్ అనమాట. లిఫ్ట్లో వెళ్ళొచ్చు, కానీ ఇలా చూపిద్దాం వీడియో అని చెప్పి నేను స్టెప్స్ మీద నుంచి వెళ్తాను. అంటే ఒక్క ఫ్లోర్ వెళ్ళే పర్వాలేదు, చూపించవచ్చు కదా వీడియోలో అని చెప్పి నేను స్టెప్స్ మీద నుంచి వెళ్తున్నాను. చూడండి మా వాళ్ళు లోపల ఇక్కడ ఒక చిన్న ప్లే ఏరియా కూడా ఉంది పిల్లలకి. చూసారా, బయట ఒక చిన్న ప్లే ఏరియా కూడా ఉంది. చక్కగా పిల్లలు వస్తే అలా టైం పాస్కి అనమాట. మా వాళ్ళు రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా రష్, అది వీకెండ్, చాలా రష్ ఉంది. ముందుగా బుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, వీళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వచ్చి మమ్మల్ని మా పేరు పిలిచారు. మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. చూడండి, అందరం లోపలికి వెళ్ళిపోయి చక్కగా వీళ్ళందరూ మర్చిపోయారు హ్యాండ్ వాష్ చేసుకోవాలని. అక్కడికి వెళ్ళినాక గుర్తొచ్చింది, ఓ హ్యాండ్ వాష్ చేసుకోవాలి కదా అని చెప్పి అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు. చూడండి ఎంత రష్గా ఉందో. వీకెండ్ చాలా రష్గా ఉంటుంది అన్నమాట. ఇదిగో హ్యాండ్ వాష్కి వెళ్తున్నారు, చూసారా? అందరూ హ్యాండ్ వాష్కి వెళ్ళిపోయారు. మా అల్లుడు మాకంటే ముందు వచ్చాడు, అందుకని చెప్పి ఆల్రెడీ వాష్ చేసుకొని కూర్చున్నారు టేబుల్ దగ్గర. ఇక అందరూ హ్యాండ్ వాష్ చేసుకొచ్చేసి చూడండి, వీకెండ్ అనమాట, చాలా రష్గా ఉంది. అది అందుకని ముందుగానే బుక్ చేసుకోవాలి, లేదంటే ప్లేస్ మాకు దొరకదు, చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. చూడండి, అంతా రెడీగా ఉన్నాయి తినడానికి మొత్తం. చూడండి, అందరం ఒక టేబుల్ దగ్గరికి వచ్చేసి సెట్ అయిపోయాం. ఒక సీటు తక్కువ అయిపోయింది, మేము 7 ఉన్నాము, అందుకని ఒక సీట్ తక్కువైంది. ఇంకో ఎక్స్ట్రా చైర్ తేటానికి వెళ్ళారనమాట. చూడండి, వెళ్ళి కూర్చున్నాము. ఇప్పుడు పెళ్లి భోజనం ఎలా ఉంటుందో మీరు చూద్దరు కానీ. చూడండి, ముందుగా అరిటాకుల్లోనే వడ్డిస్తారు. చాలా ట్రెడిషనల్గా, అంత ట్రెడిషనల్గా ఇక్కడ ట్రెడిషనల్ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో అలాగే ఉంటుందన్నమాట. చూడండి, అందరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెయిట్ చేస్తూ ఉన్నారు భోజనం కోసం. వచ్చేసినాయి, ఆకులు వచ్చేసినాయి, గాలికి ఎగిరిపోతూ ఉన్నాయి. అలా ఫుల్ మొత్తం ఓపెన్ స్పేస్ లాగా ఉంటుంది, గ్లాసెస్ ఉంటాయి అంతే అనమాట. చాలా బాగుంటుంది, మంచిగా గాలి వస్తా చక్కగా బాగుంటుంది. చూడండి, ముందు అరిటాకులు వేసి వడ్డిస్తున్నారు. చక్కగా పెళ్ళిళ్ళలో మనకి ఎలా కొసరు వడ్డిస్తారో అలాగే అడిగి ఇంకా ఏమన్నా కావాలా, ఇంకా ఎక్స్ట్రా కావాలా చక్కగా అడిగి వచ్చి వడ్డిస్తూ ఉంటారు. ఇదేంటో తెలుసా? వెల్కమ్ జ్యూస్ చక్కగా కీరా దోసకాయ, పుదీనా, మింటు వేసి చాలా బాగుంటుంది. చూడండి, మళ్ళీ బాగుందని చెప్పి మళ్ళీ మా అమ్మాయి కూడా 2-3 సార్లు తెప్పించుకొని తాగింది. మనకి ఎన్నిసార్లు అయినా ఇస్తారు మనకి పెళ్ళిలో లాగా. అస్సలు ఇది అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. మీ ఆ రేటుకి అలా వస్తుంది. రేట్ ఎంత అనుకుంటున్నారు తెలుసా? 250 రూపీస్, అంటే 250 రూపాయలే.
కానీ చాలా ఎన్ని వెరైటీలు ఉన్నాయో అన్నీ కూడా మీకు ఎక్స్ట్రా కావాలంటే మళ్ళీ మళ్ళీ వడ్డిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఒకసారి ఇది ట్రై చేయండి. చూడండి ఆకులో ఎలా పెడతారు తెలుసా? ముందు సాల్ట్ వేస్తారు ఆకులో, తర్వాత ఊరగాయ పచ్చడి వేస్తారు, తర్వాత ఇదేంటి తెలుసా? ఇగో ఇది నాకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ముందు సాల్ట్ వేస్తారు, ఆకులో ఫస్ట్ సాల్ట్ వేయాలన్నమాట ఇక్కడ స్టైల్, తర్వాత ఊరగాయ పచ్చడి. ఆ తర్వాత ఇది చూసారా ఇంకొక వెరైటీ వస్తుంది. ఇదేంటో తెలుసా? సలాడ్ లాగా అనమాట. చూడండి దీనిలో ఏమేమి ఉంటాయి నేను చూపిస్తాను చూడండి. కీరా దోసకాయ ఉంటుంది, ఇది కూర. అది కూరలు మనలాగా ఇక్కడ కలుపుకోరనమాట, సాంబార్ పోసేసుకొని కూర నంచుకుంటారు. ఇగో ఈ సలాడ్ అన్నాను కదా చూడండి, కీరా దోసకాయ, స్వీట్ కార్ను, కొబ్బరి ఇదేసి సలాడ్ లాగా, ఇక్కడ కూసంబరి అంటారు దాన్ని. చూసారా? తర్వాత కూర, చట్నీ, ఇది కుర్మా, మసాలా దోశ. ఇదేం చూసారా? చాక్లెట్ పూరి. దీనిలో పాయసం అనమాట. పూరీని చాక్లెట్లో డిప్ చేసి అందులో పాయసం పోస్తారు. మా అమ్మాయి పెళ్ళికి కూడా మేము ఇదే పెట్టామండి స్వీటు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఇది చూసారా? బొబ్బట్టు. బొబ్బట్టుకి నెయ్యి వేసి చక్కగా పెడతారు చూడండి. చక్కగా నెయ్యి వేసుకొని బాగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ బొబ్బట్లు రకరకాల బొబ్బట్లు ఉంటాయండి, ఎప్పుడు ఒకే రకం ఉండదన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ ఉంది. మళ్ళీ ఇక వడియాలు ఇవి వచ్చినాయి. బొబ్బట్లు ఎన్ని రకాలు ఉంటాయి అంటే చాలా రకాలు. ఇక్కడ స్పెషల్ అదే అనమాట. చూడండి ఇది మేము తింటున్న బొబ్బట్టు ఏంటో తెలుసా? చూడండి, క్యారెట్తో బొబ్బట్టు తిన్నారా ఎప్పుడన్నా మీరు? చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్, చాలా చాలా బాగుంటుంది. తర్వాత చూసారా? పలావ్ వచ్చింది. పలావ్లోకి పెరుగు చట్నీ కూడా వస్తుంది. అలాగే పలావ్తో పాటు ఇంకొక రైస్ ఐటము, అదేంటో తెలుసా? కొబ్బరి అన్నం కూడా పెట్టారనమాట. ముందు ఏం చేశారు? మసాలా దోశ ఇచ్చారు, తర్వాత పూరి ఇచ్చారు. ఆ రెండు ఇందులో మిస్ అయిపోయినట్లుంది. ఫస్ట్ దోశ ఉంది, తర్వాత పూరి కూడా పెట్టారు. తర్వాత చూడండి ఫుడ్ అన్లిమిటెడ్ అనమాట. పలావు, పెరుగు చట్నీ అయిపోయింది, కొబ్బరి అన్నం. ఇప్పుడు చూడండి వైట్ రైస్ వచ్చింది. వైట్ రైస్ మనం ఏం చేస్తాము? వైట్ రైస్ రాగానే పప్పు, కూరలు అన్నీ కలుపుకుంటాం కదా. ఇక్కడ అలా కాదు, వైట్ రైస్ పెట్టగానే ఫస్ట్ సాంబార్ పోసేస్తారు. చూడండి మనకలాగా ముందు కూరలు అవన్నీ కలుపుకోవటం కాదనమాట. ఇందులో సాంబార్ పోసుకుని ఆ కూర, ఇప్పుడు 1-2 కూరలు ఉంటాయి, అవి కూర నంచుకోవటం అనమాట. వడియాలు ఉంటాయి నంచుకోవడానికి, అలాగే కూర కూడా నంచుకోవటం. చూసారా? సాంబారు అన్నంలో సాంబార్ పోసేసి, ఈ సాంబార్ తిన్న తర్వాత మళ్ళీ రసం కూడా ఉంటుంది చూడండి అన్నంలో. ఇప్పుడు రసం, సాంబార్ అన్నం తినేసాం, రసం అన్నం చూడండి. దీనిలోకి వడియాలు ఉంటాయి, కూర నంచుకోవచ్చు. మళ్ళీ ఇది పెరుగన్నం అనమాట. ఈ ఊరగాయ పచ్చడి అన్నాను కదా, చూడు ఇదేం ఊరగాయ పచ్చడి తెలుసా? దొండకాయ అండి. ఎప్పుడైనా తిన్నారా దొండకాయతో ఊరగాయ పచ్చడి? పెరుగన్నంలో నంచుకోవడానికి బాగుంది చక్కగా. ఇగో పెరుగు, ఇది పెరుగు అంటారా మజ్జిగ అంటారో తెలియదు. ఇక్కడ మనలాగా గట్టి పెరుగు, గడ్డ పెరుగులు ఉండవు అనమాట, ఇదే పెరుగు. దీనిలోకి చూసారా ఊరగాయ పచ్చడి. అంతా భోజనం అయిపోయింది. చూసారా ఫింగర్ బౌల్. వెళ్ళి మనకు కడుక్కునే పని కూడా ఉండదు అనమాట. తిని బాగా బరీగా ఉంది కదా. కానీ నిజంగా మన బద్ధకం పెరగటానికి ఇదే కదా. పిల్లలకి ఇంకా మన తర్వాత జనరేషన్ అసలే బద్ధకాలు. చూడండి ఈ ఫింగర్ బౌల్ ఇస్తే ఇంకా వాళ్ళు ఇంకా బద్ధకం పెరిగిపోద్ది కదా. నిజంగా మనకు బద్ధకం పెరగటం అంటే ఇంతే. చక్కగా బయటికి వెళ్ళి చేతితో కడుక్కోవచ్చు కదా, కానీ ఏంటో ఇలా అలవాట్లు అయిపోయినాయి. చూసారా? అయిపోయింది, వెళ్ళిపోయి తిరిగి వస్తున్నాం. ఇంకా భోజనం అయిపోయి అయ్యో కదలేక చివరికి కిళ్ళి కూడా వేసేసుకున్నాం. కిళ్ళి కూడా వాళ్ళే ఇస్తారండి. చక్కగా కిళ్ళి వేసుకొని కింద దిగి వచ్చేస్తున్నాం. చూసారా ఈ ఏరియా ఎంత రష్ ఏరియానో తెలుసా? అందులో సెలవు కదా ఈరోజు, చాలా రష్గా ఉందండి. చాలా మల్లేశ్వరం అంటే షాపింగ్ ఏరియా ఉంటుంది, విండో షాపింగ్ అంతా బాగుంటుంది ఇక్కడ. ఫుల్ బిజీ ఏరియా చూడండి, మొత్తం చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. మా వాళ్ళు మళ్ళీ తర్వాత ఎక్కడికి షాపింగ్కి వెళ్ళాలా, ఏం షాపింగ్ చేద్దామని డిస్కస్ చేస్తున్నారు చూడండి, డీప్ డిస్కషన్. చూసారా? అయిపోయి లాస్ట్లో ఒక స్నాప్ తీసుకున్నాం. మాకు పెళ్లి భోజనం ఎలా ఉంటుందో మీకు కూడా అర్థమైంది కదా. ఇలాగే ఉంటుందండి, అంతే సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ 2-3 కూరలు కావాలంటే ఎక్స్ట్రా చేసుకుంటారు. ఎప్పుడైనా మీరు ఇటువైపు వస్తే ఇలా మీరు ఇది టేస్ట్ చూడండి ఎలా ఉందో. నచ్చింది కదా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.